ప్రైజ్ ద లార్డ్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు మరి దేవుని మాటలు మనం వినటానికి ప్రతి ఒక్కరము సిద్ధము కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ దైవజనుడు పౌలు సెలవిచ్చిన మాట కొరింథీ సంఘానికి, సిలువను గూర్చిన వార్త కొందరికి వెర్రితనంగా ఉన్నది. ఎవరు వెర్రితనంగా ఉండేది అని అంటే, వీళ్ళు నశించిపోతున్న ఆత్మలు వెర్రితనముగా ఉంటుంది. వాక్యం చెప్తున్న మాట అది. దేవుని మాటలు లోబడండి, దేవుని సన్నిధికి రండి, ప్రార్థనలు చేసుకోండి, మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇలాగా యేసయ్యను గురించి, యేసు రక్తమును గురించి, యేసయ్య శిలువను గురించి, యేసయ్యను గురించి ప్రకటన చేస్తున్నప్పుడు కొంతమంది హేళన చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మరి అనేకమైన తప్పులు ఎతికేవారుగా ఉంటారు. ఇక్కడ వాక్యములో కూడా చెబుతున్న మాట అదే. నశించిపోతున్న వారికి ఇది వెర్రితనముగా ఉన్నదని బైబిల్ చెప్తున్న సంగతి. ఇక్కడ మనము వెర్రితనం అనేటువంటి విషయంలో ఎందుకు కలుగుతుందంటే, దైవజనుడు పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అక్కడ ఉంటుంది. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమై వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటల్లో మనం గమనించాలి. దేవుని ఆత్మ విషయమై ప్రభుతో నిబంధన చేసుకొని ప్రతి విషయములలో మరి అంగీకరింపక అవి అతనికి వెర్రితనముగా ఉన్నవని, మరి అవి ఆత్మ సంబంధమైన చేతలో ఇదిగో ఇవి కావని వారు గ్రహింపజాలరని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమై అంగీకరించడు. అవి వానికి వెర్రితనంగా ఉంటాయి. వెర్రితనంగా ఉండటానికి గల కారణం ఏంటంట, కొందరు మనం చూస్తే లోకములో దేవుని గురించి మాటలు చెప్దామన్నా, సువార్తను ప్రకటించి దేవుని బైబిల్ సంగతులు చెప్తున్నప్పుడు వీళ్ళనే మాట ఏంటంటే, మనిషి ఈ లోకములో ప్రకృతి సంబంధంగా ఆలోచన చేసి ఇప్పుడు మనుషుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తారు, మనుషుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూసేదాన్ని, మనిషి అన్న తర్వాత అన్నీ చూడాలని ఆలోచన చేస్తుంటారు. ఇవి ప్రకృతి సంబంధమైనటువంటి వెర్రితనం. ఎందుకంటే భూమి మీద మీకు గుర్తుంచుకోవాలి, ఇవన్నీ క్రియేట్ చేసే కొన్ని దురాత్మ సైన్యము, అపవాది యొక్క సైన్యము పనిచేస్తూ ఉంటుంది. మనిషిని దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాల్లో వాళ్ళని ఎదగనివ్వదు. కారణం ఏంటంటే, వీళ్ళకి ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు వీళ్ళకి ఆ మనసులో పెట్టుకొని దేవుని గూర్చినటువంటి ఆత్మ సంబంధమైన మాటలు వింటున్నప్పుడు వీళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, పరిశుద్ధ గ్రంథమును బట్టి సరిచేసుకున్నవాడు దేవుని సంబంధి, ఆత్మ సంబంధి. వారు వెర్రివారుగా ఉన్నారు. సిలువను గూర్చిన వార్త ఎవరికి వెర్రితనంగా ఉన్నదంటే, ప్రకృతి సంబంధమైన తలంపులు కలిగిన వారికి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ, మనం ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే, మా సువార్త మరుగు చేయబడిన ఎడల ఇదిగో నశించుచున్న వారి విషయములలో మరుగు చేయబడి ఉన్నది. చూడండి, ఎప్పుడైతే సువార్త మరుగు చేయబడుతుందో నశించిపోతున్న వారికి మరుగు చేయబడుతుంది. నశించిపోయేవారు మరుగు చేసుకుంటూ ఉంటారు. అందుకనే సువార్తను ఎందుకు ప్రకటన చేయాలి? కొంతమంది హేళన చేసిన, కొంతమంది సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు వారి మీద నానా దుర్భాషలు మాట్లాడి వారిని కొన్ని విషయాల్లో కొన్ని రకాలుగా హింసించినటువంటి విషయంలో
యేసుక్రీస్తును శిలువను, ఆయన శిలువ యొక్క ప్రేమను చూపిస్తానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సువార్త మరుగు చేయటానికి కాదు, సకల జనులకు తెలియచేయటానికి. ఎందుకంటే లోకములో వెరితనముగా ఉన్నదని, వెర్రివారు అయిపోతున్నారని, ఈ లోక సంబంధమైనది వారి కనులకు గుడ్డితనం కలుగు చేస్తున్నదని తెలియచేసేటువంటి వెలుగు సంబంధులుగా నిలిపేదే దేవుని సువార్త. 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలో 23వ వచనంలో అక్కడ రాయబడిన మాట, అయితే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి అనుభవం ఏంటంటే, ఒక్క ఆత్మైన రక్షించబడాలి, క్రీస్తులో రక్షించబడాలి. సిలువను గూర్చిన వార్త అంటే ఏంటి? యేసుప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారని, ఎందుకు శ్రమపడ్డాడు, ఎందుకు ఆయన రక్తమును కార్చి ప్రాణము పణముగా పెట్టాల్సినటువంటి ఆ నిబంధన ఏమై ఉన్నదంటే, రక్తము వలన విమోచన. కోళ్ళ రక్తములో పాపం పోదు, ఎడ్ల రక్తములో పాపం పోదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయటానికి. కాబట్టి ఈ సిలువను గూర్చిన వార్తను మరి ప్రకటన చేయటానికే దేవుడు లోకమునకు అనేక సేవకులను, సువార్థికులను, దేవుని పని చేయటానికి మిషనరీలను పంపించినటువంటి రీతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం వింటున్నావు, నీకు వెర్రితనముగా ఉన్నదా? నువ్వు వాటిని, లోక సంబంధమైన వాటిని జయించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, రెండవ దశలోనికి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనములో, దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ ఇదిగో నాశనము చేయుచు వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించుచూ ఉండెను. ఇక్కడ గమనించాలి, లోకములో ఏమున్నదని ఇక్కడ చెప్తున్నాడు. దుర్నీతి పుట్టించే సమస్తమైన మోసముతో నాశనము చేసేటువంటి వారు సాతాను కనపరుచుచున్నాడు. సాతాను యొక్క బలం కనపడుతుంది. లోకములో ఏమున్నది? దుర్నీతి పుట్టించేటువంటి పరిస్థితులు, మోసకరమైన తలంపులు, ఒకరినొకరు మోసం చేసుకొని, ఒకరినొకరు మోసకరమైన తలంపులు, ఇవన్నీ నాశనానికే. ఇవన్నీ సాతాను యొక్క బలము కనపడుతుందని. ఇది వారికి ఎలా ఉన్నదంటే, కొందరికి అది సంతోషంగా ఉంటుంది. కాదండి, ఆ మనిషిని పతనం చేస్తున్నది అపవాదైన సాతాను. వాటి నుంచి మరులు కొలపటానికే దేవుని సువార్త, ఇదిగో సిలువను గూర్చిన వార్త వారికి తెలియచేయటానికి దేవుని వాక్యము సూచిస్తుంది. వాక్యం విని వారి మనసు మార్చుకొనుచును దేవునితో నిబంధన చేసుకుని ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలది, రెండంచులు వాడుగల మరి ఖడ్గము వంటిదని చెప్తున్నాడు. వాడుగలిగిన ఖడ్గము వంటిది, వాడుగా ఉండును. ఆ వాక్యమును బట్టి, వాక్యం ఎలా పోల్చారంటే రెండంచులు కలిగినటువంటి ఖడ్గముతో పోల్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము విని వాళ్ళకున్నటువంటి వెర్రితనాన్ని విడిచిపెడుతున్నారా? లేకపోతే ఇంకా లోకములో వెర్రివారుగా ఉండి ఇక లోకములో అనేకమైన విషయములు. అందుకే యేసుప్రభు వారు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము పోతే నువ్వు సంపాదించుకున్నది ఎవని పాలవును? కాబట్టి నీవు సమయం ఉండగానే లోక సంబంధమైన వెర్రితనాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు యొక్క శిలువను గూర్చినటువంటి వార్త, వాటిని బట్టి ఆత్మ సంబంధముగా నీవు రక్షించబడాలని ప్రభు నిన్ను సూచిస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యము కాదని వచ్చే ఫోనుల్లో వ్యర్థమైనవి చూడటానికి ఇష్టపడుతున్నావా? నీ మనసు మార్చుకో, నీ తలంపులు మార్చుకో. ప్రకృతి సంబంధమైనటువంటి మనసు వారు దేవుడి మాటలకి వెర్రితనంగా ఉండదు. ఇది నిన్ను ఉజ్జీవింపపరిచేది, నిన్ను ఆ చీకటి బంధకాల నుంచి విడిపించేది, నిన్ను లోకము నుండి పరలోక రాజ్యునిగా చేర్చుకునే హక్కును చేర్చుకునేదే సిలువను గూర్చిన వార్త. కాబట్టి ప్రభువు నీ కొరకు, ప్రతి మానవాళ్ళ కొరకు కల్వరి సిలువలో ఆయన మరి త్యాగం చేసి పునరుద్ధానుడే లేచి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొని ఆయన రాజ్య వారసులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. మరి నువ్వు బ్రతికిన దినములలో నువ్వు ఎలా ఉండాలో, నీ కోరికలేంటో ఒక్కసారి ప్రభు సన్నిధిలో నిబంధన చేసుకో. ఎట్టి విషయములో కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఇంకా వెరితనముగా ఉండక, ఆత్మ విషయమై
మెలకువ కలిగి దేవునితో నిబంధన చేసుకో. అట్టి కృప మీకును మీ కుటుంబాలకు కలుగు చేయనుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దయా సంకల్పమునకై స్తోత్రాలు నాయన. అయా మరి ఇచ్చినటువంటి సమయమును బట్టి సిలువను గూర్చినటువంటి వార్త, ఇదిగో నాయన నా ప్రభువా, నశించిపోతున్న వారికి వెర్రితనముగా ఉన్నదని, అదిగో నాయన అయా మరి సిలువను గూర్చినటువంటి ప్రకటన వస్తున్నప్పుడు నిన్ను నీవు సరిచేసుకోమని, నీ ఆత్మను సరిచేసుకోమని, శరీర క్రియలు సరిచేసుకోమని. దుష్టుడు సాతానుడి యొక్క క్రియలు దుష్టత్వమును, పాపము, వ్యసనం సూచిస్తుంది. వాటిని చూసి సంతోషించక పరలోకమందు దేవుని యొక్క సన్నిధి ఇదిగో భూమి మీద కనపడుతున్న మాటలను బట్టి దేవుని సన్నిధిలో సరిచేసుకొని ఆత్మ సంబంధముగా నడిపించబడినట్లు మీ కృపతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.